హాయ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. వీడియోని డెవలప్ చేయండి దయచేసి. అదే విధముగా ఇప్పుడు మనం ఒక విషయం మాట్లాడుకుందాము. దేశ పెద్దల కొరకు మాట్లాడుకుందాము. మీ అందరికీ, దేశ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు. అయితే ఇక్కడ దేశ పెద్దలు అనేది ఈ కాలంలో ప్రజల చేత ఎన్నిక చేయబడి, ఒక్కొక్క దేశంలోని ప్రజల చేత ఎన్నిక చేయబడి, ఒక వ్యక్తి ఎన్నిక చేయబడి పెద్దగా ఎన్నిక చేయబడుతున్నారు. ఆ యొక్క దేశ పెద్ద అనేది ఈ యొక్క దేశమంతా ఆయన చేతిలో ఉంటుంది, అధికారి చేతిలో ఉంటుంది. అధికారత్వం ఏ విధముగా జరుగుతుంది? అధికారమును తీసుకున్న నీవు దానికి తగినట్లుగా పని చేస్తున్నావా లేదా అనేది మనం చాలా ఆలోచించవలసిన విషయం. దేవుణ్ణి అనేది తీసుకోవాలి. ఎందుకంటే భూమి, ఆకాశము, సూర్యు, చంద్రులు, ఈ భూమిలో నుండి అనేక పంట మనం తింటున్నాము. అలాగే మానవులు ఒక్క మానవులో నుండే అందరూ వచ్చిన వారనే విషయం తెలుసు. అలాగే మనము కూడా ఒక తల్లి కంటే బయటికి వచ్చిన వాళ్ళము మనము, అది గుర్తించాలి. అలాగే నీకు యుక్త వయసు వచ్చిన తర్వాత నీకు వయసును బట్టి నేను ఎన్నిక చేయబడ్డారు, నువ్వు ఎన్నిక చేయబడ్డావు. ఒక కుర్చీలో కూర్చుని ఒక అధికారం అనేటువంటి కొన్ని అధికారాలు నీ చేతికి దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు అధికారము ఏ విధముగా పరిపాలిస్తున్నావు, నీ అధికారాన్ని ఏ విధముగా వినియోగించుకుంటున్నావు, ప్రజలకు ఏ విధమైనటువంటి వినియోగమును నువ్వు చేస్తున్నావు అనేటువంటిది ఆలోచించుకోవాల్సిన విషయం. ఈ రోజున దేశ పెద్దలు యుద్ధాలు రేపుతున్నారు, ఒక దేశము మీద మరొక దేశము. కానీ మీరు బాగానే ఉంటున్నారు, మీ మీదకి ఎటువంటి దాడులు జరగవు. కానీ యుద్ధం అనేది రేపేది మీరు. ప్రజల యొక్క డబ్బుని తీసుకుని, ప్రజల యొక్క ధనాన్ని తీసుకుని, ప్రజల యొక్క సేగాన్ని తీసుకుని, ప్రజల యొక్క కన్నీరుని తీసుకుని, ప్రజల యొక్క గుండె బాధను తీసుకుని మీరు అనేక యుద్ధ ఆయుధములను తయారు చేస్తున్నారు. యుద్ధానికి కావలసినవన్నిటినీ మనుషులను, ఆయుధములను, దాని ఏర్పాట్లను, స్థలాలని ఏర్పాటు చేస్తున్నారు. కానీ అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు యుద్ధములోని. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే వారికి ఏదైనా రోగం వచ్చో లేకపోతే ఏదైనా వచ్చినప్పుడు చనిపోవడం అనేది అది సహజము. కానీ మన చేతులతో మనమే యుద్ధాన్ని తెచ్చుకుని ప్రజలని, అమాయకమైన ప్రజలని భూమి పాలు చేయడం అనేది చాలా తప్పు. అది దేశ పెద్దలు గుర్తించవలసిన విషయము. దేశ పెద్దలు ఈ విధమైనటువంటి దేశాల మీదకి, ఒక దేశం మీదకి దేవుడు చెప్పేది ఏంటంటే సమాధానము. దేశ పెద్దలుగా మీరు కుటుంబంలో సమాధానమును తీసుకుని రావాలి, గ్రామాలలో సమాధానము తీసుకురావాలి, రాష్ట్రాలలో సమాధానము తీసుకురావాలి. కుటుంబంలో ఎవరికి వారు సమాధానాన్ని తెచ్చుకోలేనప్పుడు మీరు పెద్దగా ఉండి ఆ కుటుంబానికి మీరు సమాధానమును తీసుకురావాలి. ఎందరో సమాధానం లేని కుటుంబాలు నశించిపోతున్నాయి. ఆహారం లేక, సమాధానం లేక ఎన్నో కుటుంబాలకు మీరు ఒక దేశ నాయకులుగా మీరు ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి కార్యము చేస్తున్నారు? మీకు జీతాలు ఉంటాయి, మీరు ఒక పని చేయడానికి మీరు అక్కడికి వచ్చి ఉన్నారని మీరు తెలుసుకోవాలి. అది మానేసి అంతా మన చేతి కిందే ఉంది, అంతా మన కాలు కిందే ఉందని మీ అధికారాన్ని సలహించుకుంటూ ప్రజలని హతమార్చుతూ ఎక్కడ ఏమి చేయాలో, భూమికి ఎంత కావాలో పంట, మన దేశంలో ఎన్ని గృహాలు కట్టబడాలో, ఎంత పంట భూములు కావాలో, ఎన్ని ఫలరసాలు కలిగినటువంటి తోటలు కావాలో, ఎన్ని వంతెనలు కావాలి, ఇవన్నీ కూడా ఆలోచించకుండా మీ ఇష్టానుసరముగా ప్రజలని నాశనము చేసేటువంటి ఈ అధికారత్వం అనేది దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. అధికారంలో కొద్ది సంవత్సరములు ఉంటాం, మరొక సంవత్సరంలో మరొకరు వస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే అధికారం అనేది చాలా పవిత్రముగా ఉండాలి, చాలా ఆదరణకారణగా ఉండాలి, న్యాయము తీర్చేదిగా ఉండాలి. న్యాయము అంటూ అన్యాయములే తీరుస్తున్నారు. ఎంత ప్రజలు నష్టపోతున్నారు. దేశం మీదకు మరొక దేశము అలా యుద్ధాలకి రేపుతున్నారు. వారు ఏమి అమాయకమైన ప్రజలని యుద్ధములోనికి తీసుకుని వెళుతున్నారు. ఆయుధములనిచ్చి యుద్ధము చేయండి అని వారిని చంపుతున్నారు. నువ్వు కుర్చీలో కూర్చుని బాగానే ఉంటావు, కానీ వారి కుటుంబాలు దుఃఖిస్తున్నాయి, వారు బాధపడుతున్నారు, ఎందరో నశించిపోతున్నారు. మీకు కావాలంటే ఈ యొక్క దేశం నుండి ఆ యొక్క దేశము నిధులు ఆపు చేసేసుకోవాలి. నిధులు అనేది ఒక దేశంలో నుండి మరొక దేశంలోనికి వస్తున్నాయి. పరికరాలే కాదు, ఆహార పదార్థాలే కాదు, వస్త్రాలే కాదు, అనేకమైన ఒక దేశం నుండి మరొక దేశానికి వెళుతున్నాయి. అలాగనే
మరి ప్రజలను మరి సరిహద్దుల్లో పెట్టి హతమారుస్తున్నారు. ఇంకా అనేక విధాలుగా ఈ పెద్దలు మా దేశం అంటే మా దేశం అని ఎవరో ఒకడు చచ్చాడని చెప్పి వందలాది మందిని వేలాది మందిని చంపి ఎన్నో గృహాలు నష్టము, ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, అనేక నష్టాలు పెద్దలు తీసుకుని వస్తున్నారు. ఇది చాలా సిగ్గుసేటు. ఇది చాలా ఈ భయంకరమైనటువంటి స్థితి. దేవుని అనుసరించండి, దేవుని మార్గంలో నడవండి, న్యాయ మార్గంలో నడిచి న్యాయమైన తీర్పులోనికి మీరు ఉండాలి అని న్యాయమైనటువంటి అధికారమును న్యాయముగా మీరు వ్యవహరించవలసిందిగా, న్యాయ పని చేయవలసిందిగా కోరుచున్నాను. యుద్ధాలను ఆపు చేయండి. క్రీస్తు పూర్వం యుద్ధాలు ఉన్నాయి కానీ క్రీస్తు తర్వాత యుద్ధము లేదు. యుద్ధము చేసేవాడు బుర్రలేనివాడు యుద్ధము చేయకూడదు. యుద్ధము చేసేవాడు జ్ఞానము లేనివాడు. నువ్వు ఎంత వాడివైనా సరే నీకు ఒక యుద్ధ బాంబులను నువ్వు తయారు చేసుకుని యుద్ధము చేస్తున్నావు, అది నీ సిగ్గుసేటు. మరి దేవుడు మీ అందరికీ తోడై ఉండాలని, ఇక ముందు దేవుని యొక్క చిత్తములోని ప్రపంచము నడవాలని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.